ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. మేడం, తెలంగాణ ఎన్నికల దగ్గర నుంచి కూడా షర్మిలా గారి పార్టీ వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్న అనే ప్రచారానికి దాదాపుగా ముగింపు కనిపిస్తా ఉంది. 4వ తారీఖున ఆవిడ ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారి సమక్షంలో పార్టీని విలీనంతో పాటు ఆవిడ పార్టీ తరఫున ప్రముఖమైన బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం నడుస్తాం. సో దీన్ని ఎట్లా చూస్తాం మేడం ఆవిడ మీ పార్టీలోకి రావడానికి? కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మేమందరం ఆహ్వానిస్తూ ఉన్నాం. షర్మిల గారే కాదు, ఎవరైనా సరే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో కలిసి పనిచేయాలి అనుకుంటే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశ ప్రజలకు అండగా ఉంటుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ముందు నుంచి కూడా ఆవిడ వెళ్తుంది వెళ్ళదు అనేది ఎక్కువగా నడిచింది మేడం పార్టీ తరఫున. కానీ ఈరోజు ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది, ఆవిడ పార్టీ తరఫున చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఆవిడ రావడం వల్ల కాంగ్రెస్కి ఏమన్నా ప్లస్ ఉంటుందంటారా? ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కాంగ్రెస్ పార్టీ అంటే అన్న విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ రాజకీయాలు నడిచింది. మరి ఇప్పుడు ఆ కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ఉన్నారు. ఆవిడకి ఆపోజిట్గా ఆవిడ కాంగ్రెస్లోకి వచ్చినంత మాత్రాన కాంగ్రెస్కి ఆవిడ వల్ల ప్లస్ ఉంటుందా, కాంగ్రెస్ పార్టీ వల్ల ఆవిడకి ప్లస్ ఉంటుందా? రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులుగా రాజశేఖర రెడ్డి గారు చివరి వరకు ప్రాణం ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. సో ఆయన చివరి రోజుల్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి వ్యక్తి. అటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా అమలు చేసినందువల్ల ఆయనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, ఆయన లెగసీ ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతానే ఉంది. సో ఆయన బిడ్డగా షర్మిల గారు నాకు తెలిసినంత వరకు కూడా షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ హార్డ్ వర్కింగ్ ఉమెన్. లేదంటే అంత పట్టుదల లేకపోతే ఆమె ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయటం ఏంటి, తెలంగాణలో తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి అక్కడ కూడా నాకు తెలిసి అక్కడ కూడా సుమారుగా 3000 కిలోమీటర్ల దాకా పాదయాత్ర చేశారంటే ఒక మహిళలో ఎంత పట్టుదల ఉంటే, ఎంత ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉంటే, ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పి ఆమెకు ఒక నిబద్ధత ఉంటే ఆమె ఈ రోజున ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావటం కానీ, పార్టీని ఏర్పాటు చేసుకోవటం కానీ, ప్రజా సమస్యలను అడ్రస్ చేయటం కానీ ఇవన్నీ కూడా చేయటం జరిగింది. అటువంటి నాయకురాలు ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి వస్తే డెఫినెట్గా అది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది. ఇట్స్ ఎడిషనల్ అడ్వాంటేజ్. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎంత మైలేజ్ వచ్చిందో, ఆయన ఇమేజ్ ఒక్కసారిగా పెద్ద ఎత్తున దాన్ని చేంజ్ చూసాము. అట్లాగే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావటం వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యి ప్రజల కోరిక మేరకు మళ్ళీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ చచ్చిపోయింది, కాంగ్రెస్ పార్టీ అన్న వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తాం. 24 ఎన్నికలు ఇంకా 3 నెలల సమయం ఉంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ కదులుతా ఉంది ముందుగా అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ చచ్చిపోలేదండి, కాంగ్రెస్ పార్టీని చంపేశారు. అది కూడా ప్రాక్టికల్గా కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకుని అన్ని హోదాల్లో ఉన్నటువంటి నాయకులే భయపడిపోయి రాష్ట్ర విభజనకి దాన్ని సరిగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు రాష్ట్ర విభజన అని చెప్పి వాళ్ళందరూ వదిలిపెట్టి పారిపోవటం వల్ల కాంగ్రెస్ ఈ పరిస్థితికి రావడం జరిగింది. బట్ నాయకులు వెళ్ళిపోయారేమో కానీ కార్యకర్తలు మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలి అని చెప్పి ప్రజలకి ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం సంక్షేమ పథకాలతో మనం డెవలప్ చేశామో రాష్ట్రాన్ని, అదేవిధంగా మనం ప్రజల్లో ఉండాలని కోరుకుంటా ఉన్నారు. సో మీరు తెలంగాణలో చూసుండొచ్చు, 3 నెలల ముందు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి 50% ఓటు బ్యాంక్ ఉంది, 3rd పొజిషన్లో కాంగ్రెస్ ఉంది. అటువంటిది వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ప్రజలు కోరుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు అని చెప్పి ఒకేసారి కాంగ్రెస్ పార్టీలోకి రావటం, మరి ఈ రోజున అధికారంలోకి తీసుకురావటం జరిగింది. సో అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతూ ఉన్నాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు
మోసం చేయటం వల్ల, ముఖ్యంగా దళితుల సీట్లన్నిటిపైన కూడా ఆయన ఆ దళిత ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా మార్పులు చేయటము, టికెట్లు ఇవ్వకుండా ఉండేటువంటి సంకేతాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి అన్నమాట. వాళ్ళందరూ ఎటుపోవాలి? జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఆయన చెప్పిన మాటలు విని తప్పుడు ప్రచారాలు నిజమనుకుని వైసీపీ పార్టీలోకి వెళ్ళారు. ఈ రోజున వాళ్ళందరినీ కాదని అంటా ఉంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకే వస్తుంది. అది కాంగ్రెస్ నుంచి తీసుకున్న బలవంతంగా అతను తీసుకున్నట్టు ఓటు బ్యాంకు ఈ రోజున మళ్ళీ అది కాంగ్రెస్కే తిరిగి వస్తుంది, కానీ వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి అదేవిధంగా నాయకులు కూడా కాంగ్రెస్లోకి రావడానికి ఇష్టపడతా ఉన్నారు. సో ఇక్కడ ఇంకో ప్రచారం కూడా నడుస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఇక్కడ కాంగ్రెస్ని పుంజుకునేలా చేసి వైఎస్ఆర్సీపీ ఓటింగ్ని చీల్చే విధంగా ఈరోజు షర్మిలాని కాంగ్రెస్ పార్టీలో తీసుకొస్తా ఉన్నారని ఒక ప్రచారం కూడా నడిపిస్తూ ఉన్నారు. దీని గురించి మీరు విన్నారో లేదో, ఆయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రశ్న ఒక ఛానల్లో మాట్లాడితే చాలా క్లియర్గా చెప్పారు. నేను టీడీపీ పార్టీలో ఎదిగిన మాట వాస్తవమే, కానీ ఈ రోజున నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. కాంగ్రెస్ పార్టీ కోసం నేను ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తాను. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయటం కోసం నేను అన్ని రకాలుగా కూడా సహకరిస్తాను అని చెప్పి చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి అపోహలు పెట్టుకోని అవసరం లేదు, ఎవ్వరూ కూడా దాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి లేదు. కేవలం కావాలని చెప్పి మళ్ళీ వైసీపీ పార్టీనో బీజేపీనో ఏదో ఒక రకంగా వాళ్ళు భయపడతా ఉన్నారు. కాబట్టి ఈ రోజున మళ్ళీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి రాలేము, అధికారాన్ని కోల్పోతా ఉన్నామని చెప్పి ఇటువంటి తప్పుడు ప్రచారాలు సహజం. అంటే ఒకవేళ ఆయన డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోయినా, ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలిసింది. ఇప్పుడు జనసేన తెలుగుదేశం ముందు వరుసలో ఉన్న పరిస్థితి, రాజకీయ పార్టీగా రేపు అధికారం దిశగా పయనిస్తున్న పార్టీలు. సో ఇక్కడ కాంగ్రెస్ పెడితే అది గ్రాడ్యువల్గా అది వైఎస్ఆర్సీపీకే కదా మేడం నష్టం. అంతే కదా, మాది మా ఓటు బ్యాంకునే కదా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంది, అదే ఓటు బ్యాంక్ మళ్ళీ మాకు తిరిగి వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ డీకే శివకుమార్ గారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేసుకుని ఏ విధంగా మనం ఇప్పుడు మొదలు పెడితే రాబోయే రోజుల్లో అధికారంలోకి తీసుకురావాలి అన్న ఆలోచన మేరకు పనిచేస్తూ ఉన్నారు అందరూ. సో ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ డీకే శివకుమార్ గారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేసుకుని ఏ విధంగా మనం ఇప్పుడు మొదలు పెడితే రాబోయే రోజుల్లో అధికారంలోకి తీసుకురావాలి అన్న ఆలోచన మేరకు పనిచేస్తూ ఉన్నారు అందరూ.